ఓకే, నేను రేపు ముంబై ఫ్లైట్ ఉంది, ముంబై వెళ్ళాలి, ఎగురుంటే ఎట్లా? సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు మ్యాక్సిమం 1.5 hour టైం ఇవ్వండి. నేను మీకు చాలా డిఫరెంట్గా ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, నేనేం చేశాను, మీరు ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ అండ్ గో. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ టైం నాకు ఎవరు చూస్తున్నారు? నాకు ఫస్ట్ టైం చూసేవాళ్ళు అందరూ ఫస్ట్ టైం చూస్తున్నారా? మళ్ళీ లాస్ట్ టైం చూసే వాళ్ళు ఎక్కడ? చూడండి, నా పవర్ ఏం తెలుసా? ఎవరు నాకు లాస్ట్ టైం చూసుంటారు వాళ్ళు ఈ టైం బ్లేజర్ లో వస్తారు. అది మన పవర్. ఓకేనా? ఎవరెవరు నాకు ఫస్ట్ టైం చూస్తున్నారో నెక్స్ట్ టైం వస్తే మీరు బ్లేజర్ లో వస్తారు. ఆ బ్లేజర్ లో వచ్చేలాగా ట్రైనింగ్ ఇస్తామని వీళ్ళు నాకు పిలిచేది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ షబ్బీర్ అని. హంపి మీకు తెలిసి ఉంటుంది. హంపి విజయనగర్ ఎంపైర్. హంపి నుంచి 4 kilometers మన ఊరు కమలాపూర్ అని. రైట్, హొస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుంచి జస్ట్ ఒక 11 kilometers హొస్పేట్ లో నాది ఎడ్యుకేషన్ అయ్యింది. బళ్ళారి తెలుసా? రహీం, బళ్ళారి తెలుసా? బళ్ళారి నుంచి నేను ఇప్పుడు వచ్చాను. బళ్ళారిలో మనం సెటిల్ అయిపోయాము లాస్ట్ 12 years నుంచి. అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను ఉన్నాను సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఒకటే కొడుకు. మా నాన్నది ఒక కిరాణా షాప్ చిన్నది. మంత్లీ ఒక 5,000 10,000 అర్న్ చేసుకొని మన లైఫ్ అలాగే తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, మీ ఫేమస్ డైలాగ్ మీ ఆంధ్ర తెలంగాణ. అలాగే మా నాన్నది జీవనం. ఓకేనా? సో ఇంత లవ్ కూడా చూపించకూడదు. రైట్, అది ఏమవుతుందంటే దాంట్లో ఇది ఉంటాయి, అది నైట్ ప్రాబ్లం చేస్తాయి. ఇప్పుడేం జోష్లో మనము ఖుషి అయిపోతాం. రైట్, సో ఎక్కడో ఉండా నేను. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా లైఫ్ మన నాన్నది. ఓకేనా? సో నేను స్కూల్ పోయే టైము కమలాపూర్ నుంచి హొస్పేట్ ఒక సిటీ, అక్కడ పోయే టైము మా స్కూల్లో చాలా మంది కార్లో వచ్చేవాళ్ళు. 9th standard 10th standardకి కార్లో వచ్చేవాళ్ళు. మనము బస్సులో పోయేవాళ్ళు. ఈ కార్లో వచ్చే వాళ్ళకి చూసి మనం ఎందుకు కార్లో రావడం లేదు? వై? వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, మేము కూడా హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కార్లో వస్తారంటే మనం ఎందుకు కార్లో పోము? వాళ్ళ దగ్గర ఏముంది, మన దగ్గర ఏం లేదు. అప్పటి నుంచే అట్ ది ఏజ్ ఆఫ్ 14 15 నేను 8th 9th ఉండే టైం చాలా దీనిపైన అబ్జర్వ్ చేసేవాడిని నేను. సో అబ్జర్వ్ చేసి ఈ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్లు చూసి నాకు కూడా ఒక జోష్ వచ్చింది. ఏమంటే ఏమైనా ఒకటి చెయ్యాలి, కరోడపతి అవ్వాలి. రైట్, అట్ ది ఏజ్ ఆఫ్ 24-25 నేను కరోడపతి అవ్వాలి అని నాకు కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 14 నా మైండ్లో వచ్చింది. బట్ ఐ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎక్కడ పోతే కరోడపతి అవుతామో ఐ డోంట్ నో. 10th కంప్లీట్ అయింది, 12th కంప్లీట్ అయింది, డిగ్రీలో వచ్చాను. డిగ్రీలో వచ్చి బీబీఎం ఫస్ట్ సెమ్లో పోయి మనకి ఎవరెవరు లెక్చరర్స్ వస్తారో క్లాస్లో వాళ్ళందరికీ అడిగాను, సార్ జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా? ఎందుకంటే నాకు తెలియదు ఈ జాబ్ వాళ్ళు కరోడ్పతి అవుతారా, బిజినెస్ వాళ్ళు కరోడ్పతి అవుతారో. మా నాన్నది కిరాణా షాప్ ఉంది, 30 years నుంచి కిరాణా షాప్ ఉంది, బిజినెస్ చేస్తున్నారు. అదే లుంగి, అదే పని, అదే తిన్నామా, అదే పనుకున్నామా. ఈ బిజినెస్ వాళ్ళు కరోడ్పతి అవ్వరు. నా మైండ్ సెట్ అప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 17 18 ఐ థింక్. కరోడ్పతి అవ్వరు. ఈ జాబ్ చేసే వాళ్ళు కరోడ్పతి అవుతారేమో. ఎందుకు? ఇన్ షర్ట్ ఉంటుంది, సూట్ బూట్ ఉంటాయి, రైట్, క్యాబిన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, వీళ్ళు కరోడ్పతి అని అనుకున్నాను నేను. ఒక 4-5 years అయినాక తెలిసింది ఈ జాబ్ వాళ్ళది చెడ్డీలో కూడా ప్రాబ్లం ఉంటుంది అని. రైట్, నేను నా లెక్చరర్స్కి అడిగాను, సార్ జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా? మా లెక్చరర్ ఏం చెప్పలేదు. నా ఫ్రెండ్స్కి అడిగాను, వాళ్ళు ఏం చెప్పలేదు. మా ప్రిన్సిపల్కి అడిగాను, వాళ్ళు ఏమి చెప్పలేదు. ఎవరు ఏం చెప్పలేదు.
థర్డ్ ఆర్ ఫోర్త్ సెమ్లో మన కాలేజ్లో మన క్లాస్కి బిజినెస్ లా అని ఒక సబ్జెక్ట్ నేర్పించేదానికి ఒక లెక్చరర్ని అపాయింట్ చేశారు. ఆ లెక్చరర్ వచ్చినాక నేను ఆ లెక్చరర్కి ఎవ్రీ డే అడిగేది, సార్ జాబ్ చేస్తే మంచిదా బిజినెస్ చేస్తే మంచిదా? ఆయన విని 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 ఒక రోజు నా చెయ్యి పట్టుకొని ఒక రూమ్లో పిలుచుకొని పోయి డోర్ లాక్ చేసి ఒక మాట చెప్పారు, లైఫ్లో ఏమన్నా చెయ్యి, జాబ్ చేయవద్దు. నేను జాబ్కి అగేన్స్ట్ లేదు, మా లెక్చరర్ ఏం చెప్పారో మీకు అది చెప్తున్నాను. నేను మా లెక్చరర్ అడిగాను, సార్ జాబ్ ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు? మనం ఇప్పుడు చదువుతున్నామంటే కారణం జాబ్ చేసేకి. ఎస్ ఆర్ నో? నంబర్ 1 వస్తే మంచి జాబ్ దొరుకుతుంది, నంబర్ 2 వస్తే అట్లా దొరుకుతుంది, ఇట్లా దొరుకుతుంది. మనం మైండ్ లో సెట్ చేసేసి ఏం తెలుసా, 85, 90, 95% వచ్చేస్తే కాలేజ్ గేట్ దగ్గర వచ్చి అంబానీ అదానీ మనకు పిలుచుకొని పోతారంట జాబ్ ఇచ్చి. నాది 78-80% వచ్చింది. బయట వచ్చి చూస్తే టాటా కూడా లేదు, అంబానీ కూడా లేదు కాలేజ్ దగ్గర. అర్థమైందా? వాళ్ళు లెక్చరర్స్ ఊరికే చెప్తారు. సో నేను అడిగాను మా లెక్చరర్కి, సార్ ఎందుకు జాబ్ చేయకూడదు? మా లెక్చరర్ చెప్పారు, చూడు షబ్బీర్, ఈ షుగర్ కేన్ తెలుసా అని చెప్పారు. మీకు తెలుసా షుగర్ కేన్? కొంచెం గట్టిగా తెలుసా షుగర్ కేన్? ఈ షుగర్ కేన్ స్ట్రేట్ ఉంటుంది, స్ట్రేట్, బెండ్ ఉండదు, ఇట్లా స్ట్రేట్ ఉంటుంది. ఈ స్టూడెంట్ కూడా కాలేజీలో ఉండే వరకు స్ట్రేట్ ఉంటాడు, ఎవరి దగ్గర బెండ్ అవ్వడు. ఎందుకు? జోబులో అమ్మా నాన్నది డబ్బు, వెనకల ఏదైనా ఒక పిల్ల, ఖమ్మంలో ఒక పార్క్ లో ఒక ట్రీ, ఆ ట్రీ కింద విండి కాండలు, అయితే ఎవరి దగ్గర బెండ్ కాదు. సో స్టూడెంట్ ఉండే టైము స్ట్రేట్ ఉంటుంది, షుగర్ కేన్ అలాగా. ఎప్పుడు ఆ స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని రెజ్యూమ్ చైలో పెట్టుకొని ఏదైనా కంపెనీ గేట్ దగ్గర పోయి జాబ్ ఇవ్వండి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని క్యూలో నిలబడతాడో అప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తీసే మిషన్ లో పెట్టినట్లు అవుతుంది. బాస్ ఏం చేస్తాడు, ఫస్ట్ సీదా పెట్టి జ్యూస్ తీస్తాడు, ఆయన ఫోల్డ్ చేస్తాడు. కస్టమర్ ఏమైనా టేస్ట్ అడిగితే ఆ ఫోల్డ్ చేసిన షుగర్ కేన్ మధ్యంలో నిమ్మకాయ కూడా పెట్టి జ్యూస్ తీస్తాడు, మళ్ళీ ఫోల్డ్ చేస్తాడు. కస్టమర్ ఇంకా టేస్ట్ అడిగితే అల్లం కూడా పెట్టి జ్యూస్ తీస్తాడు, తెలిసి జ్యూస్ చేస్తాడు. అన్ని జ్యూస్ తీసుకొని ఏం చేస్తాడు, వేరే కంపెనీ చూసుకో అంటాడు. ఈ జాబ్ హోల్డర్ వాళ్ళది ఇలా అవుతుంది షబ్బీర్, నువ్వు చేస్తావంటే చెయ్యి అని చెప్పారు నా లెక్చరర్. నేను చెప్పాను, సార్ లైఫ్ లో ఏమన్నా చేస్తాను, ఈ షుగర్ కేన్ పని చేయండి సార్. అదైనాక చాలా మందికి నేను జాబ్ అడిగాను మళ్ళీ, ఎందుకంటే జాబ్లో 10-15,000 రూపీస్ నాకు దొరికితే అదే డబ్బు తీసుకొని సేవ్ చేసుకొని MBA చేసుకొని ఇంకా మంచి జాబ్లో పోయి అక్కడ వచ్చే శాలరీ సేవ్ చేసుకొని ఒక మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని ప్లానింగ్లో జాబ్ అడిగాను. ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. ఒక పర్సన్కి మెడికల్ రెప్ జాబ్ అడిగాను. మీకు తెలుసా మెడికల్ రెప్? తెలుసా? ఈ డాక్టర్స్ దగ్గర పోయి ఈ టాబ్లెట్ రాయండి, డాక్టర్ ఇట్లాకి వచ్చి మెడికల్ రేపు శాంపుల్ పెడతారు, పో అంటారు. ఆ జాబ్ అడిగాను నేను ఒక పర్సన్కి, మా సీనియర్కి అడిగాను. ఏమంటే, సార్ నాకు మెడికల్ రేపు జాబ్ ఇప్పియండి, నాకు ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ 5 లాంగ్వేజెస్ వచ్చేస్తుంది, నేను మేనేజ్ చేసుకుంటా సౌత్ ఇండియా అని చెప్తే, ఓకే షబ్బీర్ నీది డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆయన పోయేశారు మా రిలేటివ్. 15 days అయినాక ఎవరికి నేను జాబ్ అడిగానో ఆయనే ఆ మెడికల్ రెప్ జాబ్ ని వదిలేసి వెస్టీజ్ లో జాయిన్ అయ్యాడు. రైట్, వెస్టీజ్ లో జాయిన్ అయ్యి నాకు ఫోన్ చేసి పిలిచి కూర్చోపెట్టారు. నేను నా ఫ్రెండ్ పోయాం, ఇద్దరు క్రికెట్ ఆడుతా ఉన్నాము, ఫోన్ వచ్చింది, పోయాం బ్యాట్ పెట్టేసి, ఇద్దరు పోయి కూర్చే ఒక 2-3 వచ్చారు యూనిఫామ్ వేసుకొని, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ విత్ వెస్టీజ్ టై వితౌట్ బ్లేజర్ వచ్చారు. ఒక హోటల్లో కూర్చిపెట్టి ఇది స్పిరులినా, ఇది నోని, ఇది అలోవెరా, అది కాల్షియం, అది గ్లూకోసమైన్, ఇది ఎల్ఆర్జినిన్, అది గ్యానోడర్మా, ఇది ఫ్లాక్స్ ఆయిల్, ఇది కోఎంజైమ్, ఏమేమో చెప్పారు. మనకు ఒకటి కూడా మైండ్ లో రాలేదు, ఎందుకంటే అప్పుడు మనము 19 years old, డిగ్రీలో మనము టాప్ స్టూడెంట్స్ కాలేజ్ లో. మనకు ఒక ఈగో ఉంది, ఎందుకు రతన్ టాటా వస్తాడు కదా కాలేజ్ దగ్గర,
ఆ ఈగో ఉంది, ఈగో, రైట్? వీళ్ళు కూర్చిపెట్టి ఏమేమో చెప్తున్నారు. షబ్బీర్, ఆఫ్టర్ బీబీఎం వాట్ నెక్స్ట్ అని అడిగారు. నేను ఎంబీఏ అని చెప్పాను. ఆఫ్టర్ ఎంబీఏ వాట్ నెక్స్ట్ అని అడిగితే సార్ జాబ్ అని చెప్పాను. జాబ్ లో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తామంటే సార్ 25,000 రూపీస్ వచ్చేస్తే మా ఊరికి నేనే బిల్ గేట్స్ సార్ అని చెప్పాను. ఆయన ఒక మాట చెప్పారు, చాలా. నేను చెప్పాను 50,000 వచ్చేస్తే మా ఊరికి నేనే అంబానీ అని చెప్పాను. చాలా అని చెప్పాను. నువ్వేం తీస్తావు ఫస్ట్ చెప్పు అని చెప్పాను. ఆయన అప్పుడు ఒక డైలాగ్ కొట్టారు, షబ్బీర్, బెంగళూరులో ఒక పర్సన్ ఉన్నాడు, 13 years లోకల్ ఆటోకి డ్రైవర్, వెస్టీజ్ లో వచ్చేకిన ముందు వేరే కంపెనీలో 9-10 years పని చేశారు, ఏమి దొరకలేదు. వెస్టీజ్ లో వచ్చి 3-4 years అయింది, BMW కార్ తీసుకున్నాడు అని చెప్తే పక్కన నా ఫ్రెండ్ కూర్చాడు నూరు. ఆయన గట్టిగా ఇక్కడ నాకు పించి చేశాడు. ఏం రా అని అడిగితే ఇక్కడ వచ్చి చెప్తాడు, చూడు, ఒక ఆటో డ్రైవర్ BMW తీసుకుంటాడంట ఈ కంపెనీలో, మనం ఎందుకు రా బీబీఎం ఎంబీఏ చేస్తున్నాము, వాళ్ళు టోపీ వేస్తున్నారు, నువ్వు వేసుకో, ఊరికే రారా మ్యాచ్ ఆడదామని ఆయన నాకు పాజిటివ్లీ నెగిటివ్ చేశాడు. ఈ వర్డ్ అర్థమవుతుందా మీకు? పాజిటివ్లీ నెగిటివ్ చేశారు, నేను నెగిటివ్ అయిపోయా, వదిలేసిపోయాను. 15 days నేను ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వలేదు. 16th డే వచ్చి నాకు చాలా కన్విన్స్ చేశారు. అప్పుడు వెస్టీల్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 3 months పని చేయలేదు, ఎందుకంటే నాకు ఈ కాలేజ్, ఇల్లు, మళ్ళీ ట్యూషన్ వదిలేస్తే ఏమీ తెలియదు. 13th May 2013కి నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యాను సార్. 13th May 2013 అట్ ది ఏజ్ ఆఫ్ 19. నా ఏజ్ అప్పుడు 19 years నేను జాయిన్ అయ్యాను. కాలేజ్, ఇల్లు, ట్యూషన్ వదిలేస్తే నాకు ఏమేమీ కూడా తెలియదు. 3 months ఏమీ పనినే చేయలేదు. 4th month మీరు ఎలా ఇక్కడ కూర్చి వింటున్నారో అలాగే ఒక చిన్న CNT జరిగింది హొస్పేట్లో. ఆ CNTని చూసి నేను కూడా ఒక 5,000 10,000 వస్తే చాలు, పాకెట్ మనీకి అవుతుంది అని ఈ బిజినెస్ ని కాలేజ్ చదువుతా యాజ్ ఎ పార్ట్ టైమ్ గా చాలా మందికి చెప్తా పోయాను. చాలా మంది కంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్ కి చెప్పాను. క్లాస్లో ఒక గర్ల్కి చెప్పాను, గర్ల్ జల్దీ వింటుంది అని నేను, రైట్? ఆ అమ్మకు ఒక మాట చెప్పాను, మీరు రికార్డ్ చేస్తున్నారు అందుకు నేను పేరు తీసుకోను. నేను చెప్పాను, చూడే, లైఫ్లో 2 years డైలీ 2 hours వెస్టిచ్కి ఇవ్వ ప్లీజ్ అని చెప్తే ఆ అమ్మ చెప్పింది, మా నాన్న కొడతాడు. ఇంకొక అమ్మాయి చెప్పాను, చూడే, లైఫ్లో 2 years డైలీ 2 hours వెస్టిచ్కి ఇస్తావా ప్లీజ్ అంటే ఆ అమ్మ చెప్పింది, షబ్బీర్, నాకు రీసెంట్లీ ఎంగేజ్మెంట్ అయింది, నా హస్బెండ్ కొడతాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు, అయ్యూబ్ అని ఆయన పేరు. ఏమి? నాట్ అయ్యూబ్, అయ్యూబ్. నేను 1 2 3 అని చెప్తాను, మీరు అందరూ చెప్పాలి. 1 2 3 కమాన్. వెరీ గుడ్. ఆయనకి నేను పోయి చెప్పాను, చూడరా, లైఫ్లో 2 years డైలీ 2 hours ప్లీజ్ అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? షబ్బీర్కి ఎవరో సోపు పేస్ట్ అమ్మే నిమ్మకాయ చేశారంట, బ్లాక్ మ్యాజిక్ చేశారంట. నాకు బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు కూడా దొరుకుతాడు. మీకు తెలుసా తుంగభద్ర డ్యామ్, టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ అక్కడ ఉంటాడు. నీళ్ళు ఉండడు, అక్కడ ఊరు ఉంది, అక్కడ ఉంటాడు. నేను హుబ్లీ పోయే టైము తుంగభద్ర డ్యామ్ పైననే పోవాలి, అక్కడ ఎప్పుడన్నా దొరుకుతాడు. ఆయన అదే ఖటారా స్కూటీలో వస్తాడు, నేను మర్సిడీస్ బెంజ్ లో పోతాను. వచ్చి మీట్ అవుతాడు, రారా చాలా రోజు అయింది, టీ తాగరామని. టీ తాగకపోతే ఏం చెప్తాడు తెలుసా? షబ్బీర్ భాయ్, తుమారీ కిస్మత్ బహుత్ అచ్చీ థీ, నీ అదృష్టం చాలా బాగుందిరా అంటాడు. నేను చెప్తాను, అదృష్టం బాగలేదురా, ఆ నిమ్మకాయ పని చేసింది చూడు అని. ఎవరెవరికి కావాలి ఆ నిమ్మకాయ? వెనకల ఉండే వాళ్ళు ఎవరెవరికి కావాలి ఆ నిమ్మకాయ? కావాలంటే ఇక్కడ ఎవరెవరు బ్లేజర్లు వేసుకొని కూర్చారు కదా, వాళ్ళు కారు డిక్కీలో చాలా ఉన్నాయి, పోండి, ఒకటే తీసుకొని చాలు. అర్థమైందా? వీళ్ళు అదే నిమ్మకాయలు పెట్టుకొని ఇక్కడ వచ్చింది.
వాళ్ళ దగ్గర పోండి, ఆ నిమ్మకాయ తీసుకోండి, పని చేయండి, మీరు కూడా నిమ్మకాయలు ఇచ్చేవాళ్ళు అనుకుంటారు. అర్థమైందా? సో నా ఫ్రెండ్స్ నాకు ఈ సాత్ ఇవ్వలేదు. మా అమ్మ నాన్న దగ్గర పోయి చెప్పాను, మా నాన్నది కిరాణీ షాప్ ఉంది కదా, మా నాన్నకి చెప్పాను. ఇది ఎందుకు నేను చాలా డీప్గా చెప్తున్నానంటే దిస్ ఈజ్ వెరీ బేసిక్ థింగ్. మీ వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యరు. మీరు ఇక్కడ పాస్ అయిపోతే విఎంసీఎం అయ్యేది వెరీ ఈజీ. అర్థమైందా? అందుకే నేను బేసిక్ లో చాలా ఫోకస్ చేస్తున్నాను. ఓకేనా? మా అమ్మ నాన్న దగ్గర పోయాను, మా నాన్నకి చెప్పాను, మీరు షాప్లో సంతూర్ అమ్ముతున్నారు కదా, ఆ షూలు అమ్మండి. మా నాన్న ఇంట్లో ఉన్నావు కదా బయట పో అని చెప్పాడు. నిజంగా, ఎందుకంటే నేను నీకు ఇంత డబ్బు పెట్టి అంత పెద్ద కాలేజ్లో చదివించింది ఎందుకు? సోప్ అమ్మేక, పేస్ట్ అమ్మేకమరా, ఈ సోప్ అమ్మాలంటే ఇంట్లో ఉండే అవసరం లేదు అని చెప్పారు మా నాన్న. ఓకే అని సైలెంట్ అయిపోయాం. అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేయలేదు. మా రిలేటివ్స్ దగ్గర పోయాను, మా చిన్న అయినా పెద్ద అయినా ఉంటారు కదా, వీళ్ళందరూ టైంపాస్ క్యాండిడేట్స్. వీళ్ళందరూ టైంపాస్. వీళ్ళు మన సోప్ తీసుకోరు, వీళ్ళకి చిన్న అయినా ఎందుకు పిలిచాలి మనం? వీళ్ళు మన పేస్ట్ తీసుకోరు, మనం ఎందుకు వీళ్ళకి పెద్దనాయన అని చెప్పాలి? చిన్న ఉంటే మనదే సోప్ ఉండాలి అక్కడ, పెద్దనాయన ఉంటే మనదే సోప్ యూజ్ చేయాలి. నువ్వు మన సోప్ యూజ్ చేయమంటే నువ్వు చిన్న కాదు. అర్థమవుతుందా? ఇది నేను నా చిన్నకి చెప్పాను. వాళ్ళది ఇంకా పెద్ద కిరాణీ షాప్, సంతూర్. సమంత వస్తుంది. సమంత మీది సెకండ్ వైఫా? లేదు. మీ చెల్లిలా? నో. మీ సిస్టర్ అంటే చెల్లెలు కదా, మీ రిలేటివ్లో ఏమైనా అవుతుందో సమంత? నో. మళ్ళీ ఆయమ్మ సోప్ అమ్ముతావా? నేను మీ అన్నయ్య కొడుకు, నా సోప్ అమ్మవా? నువ్వు మళ్ళీ నాకు చిన్న కాదు. సింపుల్ సార్, అర్థమవుతా ఉందా? సో వీళ్ళకి చెప్పాను, వీళ్ళు నా మాట వినలేదు. సైలెంట్ అయిపోయి సీదా మా అప్లైన్ దగ్గర పోయాను. సార్ ఎవ్వరు వినట్లేదు, ఏం చేయాలి సార్ అని అడిగితే మా అప్లైన్ ఒక మాట చెప్పారు, ఊరు వదిలి వేరే ఊరికి పో, పని చెయ్యన్నారు. కమలాపూర్ నుంచి బైక్ వేసుకొని బళ్ళారి 60 కిలోమీటర్ దూరం బళ్ళారి వచ్చి ఓఎల్ఎక్స్ తెలుసా మీకు? ఓఎల్ఎక్స్ లో యాడ్ వేసి అక్కడ నుంచి వచ్చే ఫోన్లకి వాళ్ళకి ఒక పార్క్ లో కూర్చిపెట్టి ఈ కంపెనీ గురించి చెప్పాను. అప్పుడు నేను 11%, ఇప్పుడు 10, అప్పుడు 11%. వితౌట్ అప్లైన్ సపోర్ట్ డైరెక్ట్ వచ్చాను, హోమ్ మీటింగ్లు చేశాను. 10 times 300 రూపీస్ ది పెట్రోల్ వేసుకొని పాకెట్ మనీ 500 ఇచ్చేవాళ్ళు మా నాన్న. ఆ 500 రూపీస్ లో 300 పెట్రోల్ వేసుకొని బళ్ళారి వచ్చి 10 times 12 మెంబర్స్ కి వెస్టీజ్ గురించి ప్లాన్ చెప్పాను. నియర్ బై 120 మెంబర్స్ కి ప్లాన్ ఇచ్చాను. ఒక్క పర్సన్ జాయిన్ అయ్యేది కాదు. 40 రూపీస్ ది అష్యూర్ సోప్ కూడా ఎవరు పర్చేజ్ చేయలేదు సార్. 11th టైం ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. వాపస్ కమలాపూర్ వచ్చే టైము, బైక్ స్పీడ్ గా కొట్టే టైము నా మైండ్ లో వచ్చింది, ఇప్పుడు నో వెస్టీజ్. ఇప్పుడు ఊరికే నేను కెరియర్ వేస్ట్ చేసుకుంటున్నాను, ఎవ్వరు వినట్లేదు. 120-130 మంది నాకు రిజెక్ట్ చేశారంటే ఎవ్వరు కూడా రారు. ఇప్పుడు వెస్టీజ్ అని ఎవరైనా ఫోన్ చెయ్యారా? ఆఫ్టర్నూన్ లో గుడ్ మార్నింగ్ చెప్పారా? వాళ్ళది గుడ్ నైట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో వెస్టీజ్ చెయ్యని, నాకు చెయ్యని వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను అని చాలా నెగిటివ్ అయ్యి వచ్చే టైము నేను అబ్దుల్ కలాం సార్ది ఒక బుక్ చదివాను. దాంట్లో 2 కొటేషన్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్. అది నా మైండ్ లో వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ నా మైండ్ లో వచ్చింది, నెగిటివ్ అయ్యే టైం ఏం తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. నా మైండ్ లో వచ్చింది, షబ్బీర్ నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే 100% వన్ డే సక్సెస్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ మైండ్ లో వచ్చింది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్ అంటారు. మీరు సూర్యం అలాగా షైన్ అవ్వాలంటే సూర్యం అలాగా
బర్న్ అవ్వాలి. నాకు మైండ్ లో వచ్చింది, షబ్బీర్ అట్ ది ఏజ్ ఆఫ్ 19-20 దేవుడు నీకు ఇంత బర్న్ చేస్తున్నాడంటే వన్ డే నువ్వు షైన్ అవుతావు అని చెప్పాడు. అది అర్థమైంది, పని చేస్తా పోయాను. నాట్ ఓన్లీ ఇండియా, నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సౌదీ అరబ్ వెళ్ళాను విత్ మై ఫ్యామిలీ. 11th ఫ్లోర్ లో నా వైఫ్, నా కొడుకు ఉన్నారు, నేను కింద రిసెప్షన్ లో ఉన్నాను. ఒక ఫోన్ వచ్చింది నాకు, ఎక్కడ, మక్కాలో, సౌదీ అరబ్ లో మక్కా అని ఒక సిటీ ఉంది. నేను ఉమ్రా చేసేకి వెళ్ళాను విత్ ఫ్యామిలీ. నాకు ఒక ఫోన్ వచ్చింది సౌదీ అరేబియన్ నంబర్ నుంచి. నేను ఫోన్ రిసీవ్ చేశాను, ఆయన అరేబిక్ లో మాట్లాడతారు, అరేబిక్ లో. నాకు అరేబిక్ రాదు. నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు టాక్ యూ జస్ట్ టాక్ మీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఈస్ దిస్ అబ్దుల్ షబ్బీర్? నేను చెప్పాను ఎస్. వేర్ ఆర్ యూ? నేను చెప్పాను ఐ మీన్ మక్కా. ఆయన చెప్పాడు మీ హోటల్ అడ్రస్ ఇవ్వండి, లొకేషన్ పంపించండి, నేను వస్తాను. నేను పంపించాను, ఎవరు తెలియదు నాకు. నేను సయ్యద్ గారికి ఫోన్ చేశాను, సయ్యద్ మొయినుల్లా మన వైస్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాను. ఆయన కూడా అక్కడ కూడా జనరల్ మేనేజర్ అయినప్పుడు. సార్ ఎవరో ఈ నంబర్ నుంచి ఫోన్ చేశారు సార్, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను వస్తానని చెప్తున్నారు, నేనేం చేయాలి సార్, నాకు టెన్షన్ అవుతోంది, నా వైఫ్ నా బాబు పైన ఉన్నారు, నేను ఇక్కడ ఉమ్రా చేసేకి వచ్చాము, ఏం చేయాలి అంటే ఆయన చెప్పాడు, వస్తే నీ హోటల్లోనే ఒక కాఫీ తాగిచ్చి ఫోటో అడిగితే ఫోటో ఇచ్చి పంపి వాళ్ళతో పాటు పోవద్దు అని చెప్పి ఫోన్ పెట్టారు వీళ్ళు. ఇప్పుడు నాకు టెన్షన్. నేనేం చేశానంటే ఓకే అని ఆయన వచ్చాడు. సార్ ఒక లిమోజిన్ కార్ ఉంటుంది చూడండి, ఫుల్ లెందీ కార్. ఆ కారులో 4 షేక్లు వచ్చారు. షేక్లు, ఈ సౌదీ అరేబియన్ షేక్స్ ఉంటారు కదా, తోపు వేసుకున్నారు, అదేమో వేసుకున్నారు, ఇట్లా ఉన్నారు. డైరెక్ట్ నా దగ్గర వచ్చి డోర్ ఓపెన్ చేశారు. అబ్దుల్ షబ్బీర్ కమ్ అని నా చేయి పెట్టుకొని లోపల వేసుకున్నారు. నాకు మిడిల్లో వేసుకొని వాళ్ళు కూర్చారు. డోర్స్ క్లోజ్, రైట్ అని చెప్పారు. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. పైన భార్య ఉంది, కొడుకున్నాడు, అందరూ నాకు చూస్తున్నారు. ఎవరు ఏం చేయట్లేదు, జస్ట్ లైక్ కిడ్నాప్ చేశారు కదా, అట్లా చేశారు. నాకు నేనేం చేశానంటే ఇమ్మీడియట్ గా ఆ మక్కా నుంచి ఒక 150 కిలోమీటర్స్ లో ఒక సిటీ ఉంది జిద్దా అని. అక్కడ నా హైదరాబాద్ ఫ్రెండ్ ఒక తౌసిఫ్ అని పని చేస్తాడు, తౌఫిక్ అని. ఆయనకి నేను లైవ్ లొకేషన్ పంపించాను. నాకేమో అయిపోయింది ఇక్కడ, నాకు వాళ్ళ లాంగ్వేజ్ రావట్లేదు, ఈ లైవ్ లొకేషన్ ఫాలో చేసుకొని నీకు రిక్వెస్ట్ చేస్తాను రా, జల్దీ రా అని. ఆయన 1 అవర్ లో వచ్చాడు. నాకు వీళ్ళు ఎక్కడెక్కడో తీసుకొని పోయినారు. ఒక్క ప్లేస్ లో కార్ స్టాప్ అయింది, డోర్ ఓపెన్ చేశారు, రండి అని చెప్పారు. నేను బయట వచ్చాను. పైన తీసుకొని పోతున్నారు, ఒక ఇల్లులో పైన తీసుకొని పోతున్నారు. పైన పోయి షూస్ ఓపెన్ చేసి లోపల పోతే అక్కడ ఒక షేక్ పెద్ద తోపు వేసుకొని, అది వేసుకుంటారు కదా షేప్, అది ఏం చెప్తారో నాకు తెలియదు, అది వేసుకొని ఒక పెద్ద టబ్లో ఫ్లవర్స్ ఉన్నాయి, రోజెస్. ఆ రోజెస్ ని నా పైన వేస్తున్నాడు. అబ్దుల్ షబ్బీర్ మర్హబా మర్హబా, అహ్లన్ వ సహ్లన్, మర్హబా మర్హబా. ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పి ఇట్లా చూస్తే అక్కడ బాలీ సార్ ఫోటో ఉంది. పక్కన వెస్టీజ్ లోగో ఉంది, కింద మన కుకింగ్ ఆయిల్ ఉంది, గ్యానోడర్మా ఉంది, స్పిరులినా ఉంది, ఒక 30-40 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఇది సౌదీ అరబ్ లో మక్కా సిటీలో ఉండే DMCP. If you want to shine like a sun, burn like a sun. ఆ రోజు నేను గివప్ చేసింటే సౌదీ అరబ్ లో ఇలా రెస్పెక్ట్ దొరికేదా? అందుకే ఎవ్వరు మీ వాళ్ళు మీకు నమ్మలేదంటే కూడా మీరు గివప్ చేయకండి. ఎందుకంటే వన్ డే వస్తుంది మీకు అదర్ కంట్రీస్ లో ఉన్న రెస్పెక్ట్ దొరుకుతుంది. అది వస్తుంది. అర్థమైందా? ఎవరు వినలేదు, ఈ వీళ్ళు కూడా వినలేదు. ఈ అబ్దుల్ కలాం సార్ ఈ స్టేట్మెంట్స్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని పని చేస్తా పోయాను. 3rd మంత్ 8% అయినాక జూలై 2013 లో నాకు ఇన్కమ్ వచ్చింది 380.
381 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. 381 వచ్చింది. అదైనాక నేను చాలా మంది చెప్పకపోయాను, చాలా మంది వినలేదు. పరీక్షకు వాళ్ళు దూరం ఇచ్చారు, ఆపరీక్షకు వాళ్ళు సాధించారు, బరువు చేస్తా 1 year అయినాక, ఎన్ని ఇయర్స్ గట్టిగా 1 year అయినాక నేను 381 వచ్చింది. 1 year అయినాక నేను బ్రాంజ్ డైరెక్ట్ అయ్యాను. ఇక్కడ ఎంతో మంది చూస్తుంటాను, 1 month లో డైరెక్ట్ అవుతాను, 3 months లో డైరెక్ట్ అవుతాను. 1 year అయినాక డైరెక్ట్ అయ్యాను. 2014 జూలైలో నాకు ఇంకా వచ్చింది 5,353. ఆ 5,353లో 353 మోడీ తీసుకున్నాను. 5,000 వచ్చింది. ఆ 5,000 నేను ఇంట్లో ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, ట్రైనింగ్స్ ఇచ్చాను. ఎన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్స్ అన్ని ప్రోగ్రామ్ని మా అప్లయన్స్ తీసుకొని ఇచ్చాను. వాళ్ళు ఏదేదో ట్రైనింగ్స్ తీసుకొని పోయారు. అప్పుడు నుంచి సీరియస్ గా యాజ్ ఎ ఫుల్ టైం స్టార్ట్ చేశాను. 1 year లో 10,356 జూలై 2015 లో డైరెక్ట్ ఒక కార్ తీసుకొని 92,066 ఇది నాది ఫస్ట్ కార్. అదైనాక జూలై 2016 లో నా డ్రీమ్ ఇన్కమ్ వచ్చింది. ఏ ఇన్కమ్ కోసం నేను కమిట్ చేశానో ఆ ఇన్కమ్ నాకు వచ్చింది 1,57,530 రూపీస్. అదైనాక ఫిబ్రవరి 2017 లో 1,80,140 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. ఇది నా ఇన్కమ్ స్టేట్మెంట్స్ చూడొచ్చు. జూలై 2016 లో 1,57,530 అండ్ ఫిబ్రవరి 2017 లో 1,80,140 రూపీస్. ఎప్పుడు 1,80,000 ఇన్కమ్ వచ్చిందో అప్పుడు నా కార్ బెంగళూరులో యాక్సిడెంట్ అయింది. ఆ కార్ని రిపేర్ చేసి నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చాను. అదైనాక సెకండ్ కార్ పర్చేస్ చేశాను సార్ వెస్టీజ్ నుంచి. 2017 21st సెప్టెంబర్కి 12.5 lakh రూపీస్కి ఆల్టా WRV తీసుకున్నాను వెస్టీజ్ నుంచి. సెకండ్ కార్ రైట్. ఇది నాది 2 కార్స్. ఫస్ట్ 2 కార్స్, ఫస్ట్ నిసాన్ మైక్రా 6.5 lakhs, సెకండ్ ఆల్టా WRV 12.5 lakhs. ఈ 12.5 lakhs ఏం కాదు కదా, 2,45,000 కిలోమీటర్స్ జస్ట్ 3 years లో రన్ చేశారు రైట్. ఎందుకంటే కార్లు మనం చూసుకుంటాం కదా, షో చేసే కాదన్నా, అంబులెన్స్ ఎలా తిరుగుతుందో అలా తిరుగు. మా టీంలో ఇంకా కార్ వచ్చే వరకు మనము కార్ తీసుకొని తిరగాలి. ఓకేనా? చాలా తిరిగాను. అదైనాక 2 lakh నాది ఇన్కమ్ 1,80,000 నుంచి సెకండ్ కార్ తీసుకున్నాక నా చెక్ 2018 జూలైలో 2,36,219 వచ్చింది. ఎప్పుడు 2,36,000 ఇన్కమ్ వచ్చిందో అప్పుడు హైదరాబాద్ లో ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ దీపక్ సార్ వచ్చారు. దీపక్ సార్ వచ్చి నేను ఇక్కడ లాస్ట్ లో వెళ్ళిపోయాను, ఇక్కడ ఎలా కూర్చోని చెప్పారు. కూర్చోను. ఆఫ్టర్ ద మీటింగ్ ఏం చేశారంటే లోపల రావడానికి చూశాను. గ్రీన్ రూమ్ లో వెళ్ళాను. పోతే ఇక్కడ షోల్డర్ పైన చేయి పెట్టి దీపక్ సార్ మాట చెప్పాను. మనం అక్రాస్ ఇండియాలో చిన్న ఏజ్ లో ఎక్కువ ఇన్కమ్ తీసుకునే 6 పిల్లలకి యూత్ ఐకాన్ చేశాము. ఆ 6 పిల్లల్లో నువ్వు కూడా ఉన్నావు. అదైనాక ఇంకొక మాట చెప్పాను. ఆ 6 పిల్లలలో 5 పిల్లలు నార్త్ ఇండియా నుంచి ఉన్నారు. హోల్ సౌత్ ఇండియా నుంచి నువ్వు ఒకటే సెలెక్ట్ అయినావు అని చెప్పాను. అది వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. 2018 లో నేను వెస్టీజ్ నుంచి యూత్ ఐకాన్ కూడా అయ్యాను. అదైనాక లైఫ్ సెలబ్రిటీ అలాగైపోయింది. ఎక్కడ పోతే ఇప్పుడు అక్రాస్ ఇండియాలో 4 states వదిలేస్తే మిగిలిన 26 states లో కూడా పోయి ట్రైనింగ్స్ ఇచ్చి వచ్చాను యూత్ ఎంపవర్మెంట్స్ లో రైట్. అదైనాక యంగెస్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యాను అక్రాస్ ఇండియా 2018 రైట్. సో ఐ వాంట్ థ్యాంక్ మిస్టర్ దీపక్ సార్. ఒకటే గట్టిగా క్లాప్స్ విజిల్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఓన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే షడ్యూల్ ఎవరికి తెలుసు. బట్ అక్రాస్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, ఘానా, ఫిలిప్పీన్స్, సౌదీ అరబ్, ఒమాన్లో, దుబాయ్లో కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రోజు అంటే ఈ పర్సన్
సో ఎప్పుడు యూనివర్సల్ క్రౌడ్ డైరెక్ట్ అయ్యాను 2,36,000 నుంచి ఇన్కమ్ నాది జంప్ అయింది. 2018 అక్టోబర్లో 3,18,000 3 lakh రూపీస్ ఇన్కమ్ వచ్చింది. అదైనాక వరల్డ్ లో కరోనా వచ్చింది. ఏమొచ్చింది? వరల్డ్ లో కరోనా వస్తే కర్ణాటకలో కొంతమందికి వేరే కరోనా వచ్చింది. ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే సింపుల్ చెప్తాను. 3,18,000 నుంచి నా ఇన్కమ్ 3,94,000 4,04,000 వరకు పోయింది. 4,04,000 పోయినాక లైఫ్ లో వన్ ఆఫ్ ద వర్స్టెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అయింది. వర్స్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. ఎవరు ఇలా హోమ్ మీటింగ్ చేయాలి, ఇలా వర్కువల్ చేయాలి, ఇలా బిజినెస్ చేయాలి, ఇలా మైక్ పెట్టుకోవాలి, ఇలాగే తిరిగి మాట్లాడాలి, ఇదే పని చేస్తుంది, ఫ్లాట్ ఆయిల్ థర్మాకోల్ పైన ఇలాగే చేయాలి అని నేర్పించారో వాళ్ళే కంపెనీ వదిలేసి 3,50,000 టీవీ ఇచ్చే లీడర్, నా కింద ఉండే లీడర్ వాళ్ళతో పాటు పోయాడు. 4,04,000 నుంచి ఇన్కమ్ డైరెక్ట్ వచ్చింది 1,58,000. 2,80,000 నియర్ బై 3 lakh ఇన్కమ్ పడిపోయింది నాది. ఎవ్రీ మంత్ కమిట్మెంట్స్ 2 lakhs ఉన్నాయి. ఇన్కమ్ వస్తూ ఉంది 1,58,000 లో అన్ని కట్టాయి. 1,10,000 1,50,000 ట్రావెల్ ఫండ్ ట్యాక్స్ అన్ని కట్టాయి. కమిట్మెంట్స్ 2 lakhs ఉన్నాయి. ఎఫ్డి 2 lakhs ఉంది. ఎవ్రీ మంత్ 50,000 ఎఫ్డి తీసి కమిట్మెంట్ ఇచ్చారు. నా పెళ్లి కాలేదు, నాకు ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ పెళ్లి కూడా నా తెలిపైపోయినా, నా రెస్పాన్సిబిలిటీ. మా నాన్న ఏమి పని చేయరు, ఇంట్లో ఉంటారు. హోమ్ రెంట్ ఇవ్వాలి, కార్ ఈఎంఐ పెట్టాలి, నాది పెళ్లి చేసుకోవాలి, చెల్లిది పెళ్లి చేయాలి, కొన్ని అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు ఇవ్వాలి, పిల్లలకి ఖర్చు చేయాలి, ఇవన్నీ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇన్కమ్ పడిపోయింది 4,04,000 నుంచి 1,58,000. చాలా కాల్స్ వచ్చాయి. నువ్వు ఇంకా అక్కడ ఉంటే నీ ఇన్కమ్ 1 lakh వస్తుంది, 1 lakh నుంచి 80 అవుతుంది, 80 నుంచి 50 అవుతుంది, 50 నుంచి 0 అయిపోతావు. 6 months లో నీ టోటల్ టీమ్ ఇక్కడ ఉంటుంది. నువ్వు ఒక్కడే అక్కడ ఉంటావు. ఆలోచించు, నీకేమైనా డబ్బు కావాలా, ఇస్తాము, రా. నేను ఒకటే మాట చెప్పాను, పుట్టింది వెస్టీజ్లో, తెచ్చిపోయేది కూడా. మీ దగ్గర ఎంత ధైర్యం ఉందో ఆ అన్ని ధైర్యం నుంచి నా టీవీ తీసుకొని వాళ్ళకి తీసుకొని వచ్చింది కూడా నేనే. వాళ్ళు అలాగా ల్యాక్స్ టుగెదర్ పీపుల్ ని తీసుకొని వచ్చే గమనం నా దగ్గర ఉంది, ధైర్యం నా దగ్గర ఉంది. మళ్ళీ నేను తీసుకొని వస్తాను. ఎవరు పోతారో పోని, మార్కెట్ పెద్దది ఉంది అని చెప్పి ఫోన్ పెట్టాను. జోష్ లో రావద్దు, ఈ ఏజ్ జోష్ లో వచ్చేది, ఈ ఏజ్ అంటే వెస్టీజ్ ఉండదు, పోయేస్తుంది. నేను స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ పర్సన్, ఫ్యాక్ట్ చెప్పిపోతాను. ఊరికే మీకు జోష్ జోష్ ఇచ్చి చేయండి అంటే నేను ఇంకా హైదరాబాద్కి వెళ్ళను, మీ జోష్ చూసి అయిపోతుంది. నేను ఫ్యాక్ట్లు మాట్లాడతాను. ఫ్యాక్ట్లు ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతుంది, అప్లైన్ కూడా ఒక్కరోజు పోతాడు. ఆ మాట వేరే మళ్ళీ వస్తాడు. అర్థమైందా? అందుకే 2017 లో నేను ఒక డైలాగ్ కొట్టాను యూట్యూబ్ లో. ఈ రోజు ఫేమస్. వెస్టీజ్ వదిలేసి వేరే కంపెనీకి పోయి కరోడ్పతి అయిన వాళ్ళు ఇండియాలో ఒక్కరు లేరు.
వేరే కంపెనీకి పోయి లాస్ అయ్యి ఫెయిల్ అయ్యి వెస్టింగ్ మంచిది మళ్ళీ వాపస్ వెస్టింగ్ వచ్చి కరోడ్పతి అయిన వాళ్ళు మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. 2017 లో చెప్పాను, 2026 లో కూడా వైరల్ అవుతుంది. నిజంగా నాకు ఒక్క పర్సన్ చూపించండి సార్, ఏది ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, నాకు ఇప్పుడు
After 1 day, your wife needed admitted. Evening, morning మన వైఫ్ అడ్మిట్ అయ్యింది, ఈవినింగ్ మా నాన్న అడ్మిట్ అయ్యాడు. అడిగండి ఎవరు బాబు ఈ సమయంలో ఈవినింగ్ మా నాన్న అడ్మిట్ అయ్యాడు. నెక్స్ట్ డే మా వైఫ్ మా నాన్న అడ్మిట్. 3 హాస్పిటల్లో 3 అడ్మిట్. సార్ 27th ఆగస్ట్ నుంచి 3rd అక్టోబర్ వరకు 1 month 6 days రెస్క్యూ చేసేది, మీటింగ్ చేసేది, మైక్ పట్టుకునేది కాదు. ఒక్క డౌన్ లైన్ ఫోన్ రిసీవ్ చేయలేదు. అయితే కూడా అక్టోబర్ 10th కి నా అకౌంట్ లో ఇన్కమ్ వచ్చింది 10,64,000 రూపీస్. దట్స్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పనిచేయాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కోసం అర్థమవుతుందా? ఎందుకు చేయాలి? వెస్టీజ్ ఎవరో నాలుగంటే మా వాళ్ళే లేదు, వేరే వాళ్ళు ఈ వాళ్ళు వేరే వాళ్ళు లేదంటే ఇంతవరకు ఎలా వస్తారు? అన్ని కోట్ల వ్యక్తులు ఎలా వచ్చారు? కష్టంగా మీరు ఎలా వచ్చారు? మీరు కదా జీవితంలో లేక అందరూ మీరు ఎవరో చెప్తారు, వాళ్ళందరూ మీకే, వాళ్ళందరూ మీ కింద జయం చేసే మీరు నియోజకవర్గం వాళ్ళందరూ నియోజకవర్గం అందరూ 10 lakhs 1 lakh తీసుకొని కావుతల మసీదు తీమోతల బీపీ బిఐడబ్ల్యూ తీసుకొని అందరూ ఉంటే బ్యాంకులో మేనేజర్ ఈ పిల్లలకి ఏబీసీ నేర్పించే వాళ్ళు టీచర్ ఎవరు? స్కూల్ క్లోజ్ అయిపోతాయి, ఆఫీసులు క్లోజ్ అయిపోతాయి, రోజు ఎక్కింది అక్కడ ఉండాలా? ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్, ఒక్కొక్క జాబ్, ఒక్కొక్క ప్లేస్ లో పెట్టారు. కంగ్రాచులేషన్, దేవుడు మనకి వెతికి పెట్టుకుంటారు. దేవుడు మనకి వెతికి పెట్టి చేశాడు. అర్థమైందా? సార్ నా ఏజ్ 32 years. ఏ ఏజ్ లో అమ్మాయిలకి సెటిల్ చేయాలి? ఏ ఏజ్ లో పార్క్ లో కూర్చి ఫ్లడ్ చేయాలో? ఏ ఏజ్ లో బావిలో కూర్చి జీవన కావాలో? ఏ ఏజ్ లో అమ్మా నాన్నకి డబ్బు తీసుకొని ఐపీఎల్ బెట్టింగ్ ఆడాలో? ఏ ఏజ్ లో కాలేజ్ లో టైం పాస్ చేయాలో? ఏ ఏజ్ లో రెజ్యూమ్ తీసుకొని కంపెనీ గేట్ దగ్గర పోయి జాబ్ ఇవ్వండి అంటారో ఆ ఏజ్ లో వ్యక్తి నుంచి ఇప్పటి వరకు నేను సంపాదించింది 7,16,00,000. No, that is vestige power. Shakti power కాదు, shakti power వేరే కంపెనీలో వేస్తే 7 lakhs రావడం లేదు. ఆ పవర్ వెస్టీజ్ వేసినందుకు తయారు. ఒక్కటి మైండ్లో కాదు, మనసులో కాదు, బ్రెడ్ అయిపోయింది. వీఆర్ నథింగ్, వెస్టీజ్ ఈజ్ ఎవ్రీథింగ్. కంపెనీ ఉంటే మనం ఉంటే కంపెనీ కాదు. ఎందుకంటే లాక్స్ టుగెదర్ కంపెనీస్ ఉన్నాయి, లాక్స్ టుగెదర్ పీపుల్ అసెంబ్లీలో ఉన్నారు. ఎందుకు వెస్టీజ్ లేకపోతుంది? అది మనసులో కాదు. కంపెనీ మేనేజ్మెంట్, కంపెనీ సిస్టమ్, కంపెనీ ప్రోడక్ట్, కంపెనీ ప్లాన్, కంపెనీ లీడర్షిప్ అర్థమవుతుందా? రైట్. సో ఈ కరెంట్ రోజులో 1 crore జరిగింది. 1 crore 4,03,454 లాస్ట్ 11 months లో ఆర్డర్ చేశాను. ఇది మీరు ఇన్కమ్ స్టేట్మెంట్ తో పాటు చేసుకోవాల్సిన 11 months. ఎందుకు చూస్తున్నానంటే 1 year లో 1 crore సంపాదన చేసే లెవెల్కి పోవాలంటే మినిమం 5 to 10 years చేయాలి. 4 months రెసిపీ 6 months మా అప్లై మామూలే కాదు. నేను వేరే పోతాను సార్, 5
ఆటో బండి చేస్తున్నారు, వదిలేసుకునే వాళ్ళు వాడిని కర్ణాటక చూపిస్తారు. ఎంతమంది ఉన్నారు? ఎస్టీ వద్దు అని పోయి ఈరోజు వాళ్ళకే ఎందుకు వద్దు అనుకుంటున్నారు. అర్థమైందా? ఎమోషనల్ గా ఏ డిసిషన్ కూడా చేసుకోవచ్చు. అప్లై సపోర్ట్ ఇస్తే మాత్రం అప్లై కాదు. అప్లై ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ లో రాదు, ఈ ప్లాట్ఫామ్ ఆధార్ కార్డు తీసుకున్నారు కదా, అప్పటికి అప్లై పని మీరు డియూసిటీ అయ్యి కార్డు తీసుకుంటే కూడా అప్లై కావాలి. అర్థంగా పెళ్లి చేసే వరకే మనం నాన్న వెళ్ళకూడదు. పెళ్లి అయినాక ఒక్క మాట చెప్తాను వినండి. అప్లై ఒక్క మాట చెప్తాను, అందరూ ఇట్లా చేయండి. ఇట్లా అందరూ ఎవరైతే దేవుడు చేయించాడు అందరూ, ఎందుకంటే కొంతమందికి చేయలేదు. ఇమాజిన్ చేయండి, ఇమాజిన్ ఈ చెయ్యిలో పువ్వు ఉన్నాయి, పువ్వు ఇప్పుడు వేసారు కదా, లైక్ అది ఉన్నాయి. ఓకేనా? ఏమి ఫ్లవర్స్ ఉన్నాయి, టెన్షన్. ఓకేనా? ఇట్లా చేయండి. మీ తలకాయ పైన ఏం పడేది? కరెక్టా? ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. మీ చేయిలో పేడ ఉంది, పేడ ఉంది, ఇట్లా చేయండి. తలకాయ పైన ఏం పడింది? పైన అప్లై ఉన్నాడు. ఫ్లవర్స్ వేస్తే డౌన్ లైన్ మీకు కూడా ఫ్లవర్స్ వేస్తారు. అప్లైన్ కి పేడ వేస్తే డౌన్ లైన్ అర్థం అయిందా? ముందుకు పోవాలా సార్? లైఫ్ అంతా ఈజీ ఉండలేదు. మీరు చూసారు 7 crores, మీరు చూసారు 1 crore, బట్ అంతా ఈజీ ఉండలేదు. నా దగ్గర లాడ్జ్ లో పడుకునేకి డబ్బులు ఉండలేదు, తినేకి డబ్బులు లేదు. చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇది బళ్ళారి బస్ స్టాండ్, మనం ఇంకా బళ్ళారి చూస్తాము లేదు. ఫీల్డ్ వర్క్ చేసి మా ఊరికి పోయేకి బస్సు లేదు, 9 o'clock అయినా కానీ లాడ్జ్ తీసుకునేకి డబ్బు లేదు అని ఈ బస్ స్టాండ్ లో 15 days పడుతున్నా. పోలీస్ వచ్చి తిట్టాడు. అప్పుడు డ్యూటీ షిఫ్ట్ చేశాను బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ లో ఒక 8, 10, 15 days పడుకుని ఈ బిజినెస్ చేశాను సార్. అందరికి ఏం కనపడుతుంది? ఓ 11 lakhs, ఓ 14 lakhs, ఓ మర్సిడీస్, ఓ మర్హబా ఇట్లా చేస్తే మర్హబా. ఊరికే మర్హబా రాదన్నా, అర్థమైందా? మర్హబా అంటే అది ఒక అరేబిక్ వర్డ్, వెల్కమ్ అర్థమైందా? సో ఇక్కడ కూడా పనుకొని పని చేశాను. రోజు ఇక్కడ పనుకొని పని చేశాను. ఈ రోజు ఫీల్డ్ వర్క్ చేసే టైం, ఎక్కడన్నా పోయే టైం, లాంగ్ జర్నీ వస్తే దేవుడు ఇక్కడ పనుకున్నాం కదా, అందరికి ఇప్పుడు ఏ దాంట్లో పనుకునేకి పర్మిషన్ ఇచ్చారు తెలుసా? దీంట్లో పనుకుంటాను. ఇది నాది థర్డ్ కార్, వెస్టీజ్ నుంచి తీసుకున్నాను. మర్సిడీస్ బెంజ్ సి క్లాస్ వర్త్ ఆఫ్ 63 lakh rupees, రైట్? ఇది థర్డ్ కార్. ఇది ఒక ఇల్లు తీసుకున్నాను వెస్టీజ్ నుంచి. ఇప్పుడు 1 crore 20 lakh rupees వర్త్ ఇది ఉంది. ఆ రైట్ సైడ్ ఉండే 30/40 ప్లాట్ తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఉండే 30/40 ప్లాట్ తీసుకున్నాను. నా సెకండ్ కార్ ఇక్కడ నిలబడింది, మీరు చూడొచ్చు, రైట్? సో ఇది వెస్టీజ్ నుంచి తీసుకున్నాను. ఇది నా ఇల్లు ఫ్రంట్ నుంచి. ఇది నాది సెకండ్ కార్, ఇది థర్డ్ కార్. ఫోర్త్ కార్ కియా సెల్టాస్ తీసుకున్నాను. ఫిఫ్త్ కార్ టాటా హ్యారియర్ బయట ఉంది, మీరు చూడొచ్చు. రౌండ్ అడగొద్దండి, మీ తెలంగాణలో డీజిల్ రేట్ ఎక్కువ ఉంది. 14 times ఫారిన్ ట్రిప్ పోయి వచ్చాను. దాంట్లో 5 times థైలాండ్, 2 times మలేషియా, 1 time సౌత్ ఆఫ్రికా, 3 times సౌదీ అరేబియా, 1 time స్విట్జర్లాండ్, 1 time దుబాయ్ అండ్ ఖతార్, 1 time సింగపూర్. కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఇది బెంగళూరులో మన ఆపరేషన్ మేనేజర్ అప్పుడు. ఈ క్రూజ్ లో మనం పోయి వచ్చాము. ఈ క్రూజ్ ది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. దీపక్ సార్తో పాటు ఈ ఫోటో తీసుకునే టైం దీపక్ సార్ ఒక డైలాగ్ కొట్టాడు. ఏం తెలుసా సార్? మీకు తెలుసా వెస్టీజ్ ఏం చెప్తా ఉంది? ఏం చెప్తా ఉందప్ప చెప్పు అని చెప్పాను. నేను చెప్పాను సార్, వెస్టీజ్ చెప్తా ఉంది 3 years
మలేషియాలో ట్విన్ టవర్స్ లో తీసుకుంది ఈ ఫోటో. ఈ క్రూజ్ లో ఉన్నాము 3 nights 4 days. సో వీళ్ళు మన డౌన్ లైన్స్. ఇలా చూడండి మన టీంలో సునీల్ కుమార్ అని జస్ట్ 25-26 years ఓల్డ్ వెస్టీజ్ లో వచ్చాడు, జాయిన్ అయ్యాడు. నేను వెస్టీజ్ ప్లాన్ ఇచ్చే టైం నేనే ఇచ్చింది ఆయన ప్లాన్. ఇస్తే ఏం చెప్పాడు తెలుసా సార్, నా జోబులో 20 రూపీస్ ఉంటే నేను సల్మాన్ ఖాన్ సార్, మీరు lakh తీసుకోవచ్చు 2 lakh తీసుకోవచ్చు, నేను లైఫ్ లో 1 lakh రూపీస్ టోటల్ చూడలేదు సార్ అని చెప్పారు. ఈ రోజు హైయెస్ట్ చెక్ అయింది 6 lakh రూపీస్. 2 కార్లు తీసుకున్నాడు, యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్. వీడు శరణప్ప కానిహాడ్ అని వెరీ డేంజరస్ క్యాండిడేట్, చాలా క్లోజ్ పర్సన్ నాకు అని చెప్తున్నాను. ఆయన అప్లైలో ఈయన డౌన్ అయ్యాడు. ఈయన కూడా వెస్టీజ్ లో వచ్చాడు 25-26 years ఇప్పుడు. 4,06,000 రూపీస్ హైయెస్ట్ చెక్. 70 lakh రూపీస్ ఇల్లు కట్టించుకున్నాడు, 2 కార్లు తీసుకున్నాడు, 6-7 ఫారెన్ ట్రిప్స్ చేసుకున్నాడు. రైట్. ఈయన ఈ పర్సన్ మంజునాథ్ హెగడే. ఈ స్టార్ కేబుల్ ఉంటుంది చూడండి, డిష్ టీవీ కేబుల్ 150 రూపీస్ ఆ డిష్ వాళ్ళకి ఇచ్చే కైండ్గా ఉండలేదు. అలాంటి పర్సన్ వెస్టీలో వచ్చాడు, యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ మన టీంలో. 3,50,000 రూపీస్ సింగల్ మంత్ చెక్. 2 ఏకర్లు తీసుకున్నాడు, 2 acres ల్యాండ్ తీసుకొని 40 ప్లాట్స్ వేశాడు. ఒక్క ప్లాట్ 15 lakh రూపీస్. ఎంత అయింది అనేది వరకు చూసుకోండి. మన టీంలో హైయెస్ట్ ఇన్కమ్ అర్న్ చేసింది, తక్కువ అర్న్ చేసి జాస్తి చేసుకుని అదే వెరీ డేంజర్ పర్సన్. ఇంకా చాలా మంది ఉన్నారు, టీం తక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం మన ముందు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండలేనప్పుడు అందుకు సార్ మనం ఇండియాలో ఎక్కడైనా పోయి వస్తామంటే మనాలి తీసుకొని పోయాము. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, వాళ్ళకి పెళ్లి కాలేదు. వాళ్ళు నాకు భార్య అయ్యారు, నేను వాళ్ళకి భార్య అయ్యి కుటుంబ మనాలి పోయి ఎంజాయ్ చేసి వచ్చాను. చాలా చూడండి ఎంజాయ్ చేసాం. అక్కడ నుంచి వచ్చి 3 days అయ్యాక నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. ఇది ఇథియోపియన్ ఎయిర్లైన్స్, ఇది సౌత్ ఆఫ్రికా జంగల్ సఫారీ చేశాను. ఈ హోటల్లో కంపెనీ మనకి స్టే చేయించింది. ఇదేమో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, కాజు బాదాం ద్రాక్షి. మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్ కోసం మన అప్లై అందరికీ అప్లై ఒకటే గట్టిగా. మిస్టర్ ఆర్ఎస్ రజన్ గారు అండ్ రైట్ సైడ్ లీజెండ్, ద ఫాదర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, మిస్టర్ గౌతమ్ బాలి సార్ కోసం గట్టిగా. సో ఈ హోటల్లో ఉండి సౌత్ ఆఫ్రికాలో ఎంజాయ్ చేయాలి. ఐస్ క్యూబ్ లో వెస్టీజ్ లోగో చూపించారు. ఇది గాలా డిన్నర్ లో, ఇది అంటార్క్టిక్ మహాసాగర్, ఇది ఇండియన్ ఓషన్ దగ్గర. అప్పుడు పెళ్లి కాలేదు, మంచి మంచి పోజ్ ఇచ్చాను సంవత్సరం, మంచి అమ్మాయి దొరుకుతుంది అని. మళ్ళీ పోయి అదే తెగులు పడ్డాను. చూడండి మంచి మంచి హ్యాండ్సమ్ ఉన్నాను కదా అప్పుడు. ఆ మాట ఎప్పుడు ఉన్నాను, బట్ అప్పుడు లైసెన్స్ లేదు, ఇప్పుడు లైసెన్స్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్. టైం లేదు అంటే నేను కొంచెం స్పీడ్గా పోతాను. ఇది అంటార్క్టిక్ ఓషన్, సౌత్ ఆఫ్రికాది. అదేమో సౌత్ కొరియా. ఇక్కడ కొంచెం షారుఖ్ ఖాన్ లోపల వచ్చాడు, షారుఖ్ ఖాన్ కలిసి వచ్చాము. ఈ సలా కప్పు నమ్మదు అని చెప్పని చూడండి మనం. కర్ణాటక ఆర్సీబీ, హాఫ్ డూ పీసీస్, ఏబీ డివిలియర్స్ వీళ్ళందరూ ఇదే సిటీలో ఉంటారు. కేప్ టౌన్ అని వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో అక్కడ కూడా పోయి వచ్చాము. అక్కడి నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్ ఏమంటే, సార్ ఇవన్నీ ఏమేమి చూపించారు, దట్ ఈస్ నథింగ్. బట్ ఇప్పుడు వచ్చే స్లైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఎంతమంది పిచ్చారు కదా, వాళ్ళందరికీ డ్రీమ్. మీకైనా ఎక్కువ ఈ బ్లేజర్స్ వేసుకొని పిచ్చారు కదా, వాళ్ళందరికీ ఒక పెద్ద డ్రీమ్. అక్రాస్ ఇండియాలో 5 crore పీపుల్ వెస్టీజ్ చేస్తున్నారు. దాంట్లో ఓన్లీ 40 members ని కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. 5 crore పీపుల్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని రావాలి అని ఎవ్రీ ఇయర్ 1 time or 2 time ఢిల్లీకి పిలిచి ఒక 5-star హోటల్లో 2 days మేనేజ్మెంట్ అక్కడ కూర్చి మనందరికీ మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము చేస్తాము అని ఆ 40 members డిసైడ్ చేస్తారు. 5 lakh members కి ఎలాంటి ఆఫర్స్ తీసుకొని రావాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని రావాలి, ఎలాంటి ప్లాన్ డిజైన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఆ 40 members డిసైడ్ చేస్తారు. వాళ్ళకి VMCM మెంబర్స్ అని చెప్తారు. ఆ 40 VMCM మెంబర్స్ లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ VMCM నేను అని చెప్పేది నాకు చాలా పవర్ఫుల్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్. సో ఢిల్లీలో మనకి అవార్డు ఇచ్చారు, ఆ పిన్ చేశారు.
నాకు ఇది చాలా జోష్ వచ్చేసింది సార్. శ్రీనివాస్ గారు ఫుల్ జోష్ వచ్చింది అప్పుడు. అందుకే నెక్స్ట్ డే థైలాండ్ కి పోయి ఒక టైగర్ కి ఎదురేస్తున్నాం సార్. చూడండి, ఇది ఒరిజినల్ టైగర్, ఇది కాదప్పా ఇది. అది యాక్చువల్లీ రియల్ టైగర్. అది ఎంత 2000 3000 ఇస్తే ఫోటో తీసుకునేకి అలా పోస్ట్ కొట్టి ఇస్తారు థైలాండ్ టైగర్ జూ పార్క్ అని. పోయి చాలా ఎంజాయ్ చేసి వచ్చాను. ఏమో చేశాను. ఇది స్విట్జర్లాండ్. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి స్విట్జర్లాండ్ వెళ్ళాము. ఈ స్విట్జర్లాండ్ ఫెరరీ కార్ అక్కడ టాటా ఇండియన్ నిలబడతాం కదా మనం ఖమ్మంలో, అలా నిలబెట్టారు అక్కడ ఫెరరీ 8 crore rupees కార్. అక్కడ ఫోటో తీసుకున్నాం. ఇది మౌంట్ టిట్లీస్ అని, అది అన్ని టోటల్ ఐస్ నుంచి షేర్ చేశారు అక్కడ కూర్చోటాను. అదేమో 70 lakh rupees అంటే ఆ బైక్ అక్కడ పెట్టారు పోస్ట్ కొట్టాలి సార్. ఇది బాలీ సార్తో నేను ఈ డేంజర్ క్యాండిడేట్ తీసుకున్న ఫోటో. వాలంటీర్ కోకో కోలా తాకుతున్నాము. అదే మనం చాలా మంచి వాళ్ళు అవన్నీ అది కోకో కోలా సార్. ఇది ఇస్తాంబుల్ టర్కీ ఫ్లైట్ నుంచి తీసుకున్నాము. బాలీ సార్తో ఆల్ కర్ణాటక లీడర్స్ ఫోటో తీసుకున్నాము. ఈ కర్ణాటక లీడర్ లో ఈయన ఎక్కడ చూస్తే కూడా ఉంటాడు, ఆంధ్ర అయ్యి కూడా మీరు రంజిత్ గారు ఉన్నట్టు ఎక్కడ పోయి కూడా ఉంటారు. ఫ్రేమ్ లో వచ్చేసారు. రైట్, ఇది డిడిఎల్జే ఫిలిం తెలుసా మీకు? దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఆ ఫిలిం షూటింగ్ తీసారంటే అక్కడ మనం కూడా పోయి ఫోటో తీసుకున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన ఏరియాలో ఉంది కదా ఐన్స్టీన్ హౌస్ స్విట్జర్లాండ్ లో. 10 years వరకు ఐన్స్టీన్ అదే ఇంట్లో ఉన్నాడు. 10 years అయినాక మళ్ళీ ఆయనకి జర్మనీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ హౌస్ కి ఐన్స్టీన్ మ్యూజియం చేశారు. అక్కడ సీఈఓతో పాటు కర్ణాటక లీడర్స్ మనం ఫోటో తీసుకున్నాం. ఇది నెస్ట్లే ఫ్యాక్టరీ తెలుసా? నెస్ట్లే చాక్లెట్ కాఫీ. ఆ నెస్ట్లేది మెయిన్ ఫ్యాక్టరీ తయారైంది. నెస్ట్లే సృష్టించింది అక్కడే చూపిస్తాను చూడండి. ఇది నెస్ట్లే అండ్ కైలర్ అని ఒక కంపెనీ, ఇద్దరు కలిపి ఇది ఫ్యాక్టరీలో చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మన టీంలో ఉండే డాక్టర్స్, ఇద్దరు హస్బెండ్ వైఫ్ డాక్టర్స్, ఆయన ఎండి, ఆయన కూడా ఎండి, ఇద్దరు కూడా వెస్టీజ్ చేసి క్రౌడ్ కనెక్ట్ అయ్యి డాక్టర్స్ స్విట్జర్లాండ్కి వచ్చారు. అది వెస్టీజ్ పవర్ సార్. డాక్టర్స్ కూడా ఈరోజు వెస్టీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది డాక్టర్స్ ఉంటారు. మన ఇండియన్ పార్లమెంట్ తెలుసా? ఉహునా చెప్పండి, తెలుసా? ఇది స్విట్జర్లాండ్ పార్లమెంట్ అండి. రైట్, ఇది ఎక్కడెక్కడ ఫోటో తీసుకున్నాం. ఇది రైన్ ఫాల్ అని ఫోటో ఇచ్చారు. దీపక్ సూర్ సార్తో కర్ణాటక లీడర్ తీసుకున్న ఫోటో. ఇది ఫోటో. ఇది జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ దగ్గర తీసుకున్న ఫోటో. ఇది రివర్ దగ్గర. ఇది మన పవన్ మాలిక్ సార్తో తీసుకున్న ఫోటో. అక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ ఉంది, అక్కడ తీసుకున్న ఫోటో. సీఓతో పాటు బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇది ఎక్కడ తీసుకొని పోయి వచ్చాను. మీది మీ రికార్డ్ స్టాప్ చేయరు కదా. పాలిటీషియన్స్ తెలుసు, వాళ్ళ డబ్బు స్విస్ బ్యాంక్ ది గేట్ అండి, ఫ్రంట్ గేట్ పెట్టావునా? దాంట్లో మనం ఎందుకు కొట్టావునా? నువ్వు ఇచ్చిన ట్యాక్స్ డబ్బే కుదరదా? నువ్వే కొట్టేట్టున్నా. ఇది ఫస్ట్ గేట్. దీని లోపల పోతే 10 kilometers అయినాక బ్యాంక్ ఉందంట. మనకి ఫోటో ఇచ్చారు, మీకు చూపించేది తీసుకొని వచ్చారు. కొడతాడు అంటే ఏదో పెట్టడం. ఇది గాలా డిన్నర్ స్విట్జర్లాండ్ లో మన ఇంట్లో. ఇది ఇస్తాంబుల్ టర్కీ ఎయిర్పోర్ట్. ఇది కూడా ఒక ఫోటో. బి అన్ ఇన్స్పిరేషన్ నాట్ ఏ బాస్. ఇక్కడ బిజినెస్ ఎందుకు పడుతుంది తెలుసా? ఈ బిజినెస్ లో ఒక 50,000 1 lakh ఇన్కమ్ వచ్చేస్తే అప్లైన్ బాస్ అయిపోతాడు. బాస్ అయిపోతే ఏమవుతుంది తెలుసా? డౌన్ లైన్ కాపీ చేస్తారు. అందరూ బాస్ అయిపోతే బిజినెస్ బాస్ అయిపోతుంది. అర్థమైందా? అందరూ బాస్ అయిపోతే బిజినెస్ ఏమైపోతుంది? బాస్. అర్థమైందా? సో అందుకే బి అండ్ ఇన్స్పిరేషన్ నాట్ ఏ బాస్. సెకండ్ పీపుల్. ఇంకొక ఎంత ఉంది? హాఫ్ అవర్ తీసుకోవచ్చు ఇంకా పక్క. సాగు సార్ పర్మిషన్ పక్క.
మీకు కూడా ఇలా లైఫ్ కావాలా? కావాలా? అందరూ నిలబడతారా? సార్ ఆనంద్ భాయ్, ఈ వీడియో నాకు ఇవ్వాలి మీరు, ఎందుకంటే నేను నా ఛానల్లో వేసుకుంటా. ఏమో యూట్యూబ్లో డబ్బు వస్తాయంట సార్. ఏచో రైట్, నిలబడతారు అందరూ? జస్ట్ 1 సెకండ్. మజా వస్తుందా, బోర్ కొడుతుందా? అంటే నాలెడ్జ్ దొరకట్లేదు, నాలెడ్జ్ దొరుకుతుందా అంటే మజా రావట్లేదు, రెండు వస్తుందయా? అందుకే నాకు అబ్దుల్ షబీర్ అనేది. కూర్చోండి, తారీఫ్ చేసుకోవాలి కదా మళ్ళీ. కూర్చోండి సార్ ప్లీజ్. కంటిన్యూ చేద్దామా? స్ట్రేట్ గా కూర్చుంటారా? ఇప్పుడు మీకు కూడా ఇలా లైఫ్ కావాలంటే నేను ఇక్కడ వరకు ఏమేమి చేసి వచ్చానో అది చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్లో. మీరు కోఆపరేట్ చేస్తే నేను కొంచెం స్పీడ్గా పోతాను, లేదంటే మీరు ఏమైనా డిస్కషన్ చేస్తా ఉంటే నాకు జాయిన్ పీపుల్ విత్ రైట్ ఇంటెన్షన్. అర్థమైందా? డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. నేను బేసిక్ థింగ్స్ చెప్తున్నాను మీకు. మీరు పోయి ఎంతో మందికి ప్లాన్ చెప్తున్నారు, జాయిన్ అవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? ఎంతో హోమ్ మీటింగ్లు చేస్తున్నారు, సక్సెస్ అవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. ఎస్ ఆర్ నో? 1 టైం తీసుకుంటారు, మళ్ళీ తీసుకోవట్లేదు. ఎస్ ఆర్ నో? వస్తారు నేను చెప్తున్నారు, మళ్ళీ రావడం లేదు. ఎస్ ఆర్ నో? సిఎన్టీకి వస్తారు వస్తారు వస్తారు, సిఎన్టీ స్టార్ట్ అయింది, ఫోన్ చేస్తే మీరు కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. అవుతుందా లేదా? ఇదన్నీ డిసీజెస్ కి ఒకటే వ్యాక్సిన్, ఇంటెన్షన్. ఇది మీకు అర్థం అవ్వదు, బట్ ఇది ఇండైరెక్ట్ పని చాలా చేస్తుంది. మీ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా బాగుండాలి. మీరు ఏం చేస్తారంటే డబ్బు డబ్బు డబ్బు